ఇక్కడ విద్యాలయాలు పెట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని పోయటానికి ఏం రాలే వీళ్ళు. పొట్ట కూటి కోసము ఆడిదానికి వచ్చారు, అక్కడ దానికి వచ్చారు. అట్లనే ఇప్పుడు చాలా మందికి అరే నీకు ఇక్కడేం పని రా అని చెప్పని మాట్లాడుతుంది కదా. ఆ పేర్లు చెప్పి మీకు తెలుసానే ఏ గుడిలల్లా ఏ దేవుని దగ్గర నీ తిరుపతి ఇంకన్నా కావచ్చు, లేకపోతే ఏ గుడి తెలంగాణలో ఉన్నటువంటి గుళ్ళ కాడికే పోదాం. యాదగిరి గుట్ట దగ్గరికి పోయేటువంటి పూలదండలు కావచ్చు, లేకపోతే మా మల్లన్న గుడిలలో కావచ్చు, హైదరాబాద్ లో ఉన్నటువంటి నవత్పాడ్ గుడి కావచ్చు, నీ సాయిబాబా గుడిలు కావచ్చు, ఏ గుడిలో నీ పువ్వులు ఎవరు అల్లిండ్రు అనేది మీకు ఎరికేనా? నీ స్లమ్లకు పోతే గిదే జావీదో, సలీమో, ఇస్మాయిలో, గంగన్ననో, సోమననో, రాజన్ననో, సీనన్ననో వీళ్ళందరూ కలిసి అల్లినటువంటి దండలే తీసుకొచ్చి కదా. మన బొందల కాడ చచ్చిపోయిన బొందల కాడ ఎవడు ఒక్కడే ముస్లిం అల్లినాయా లేకపోతే హిందూ అల్లినాయి పెడతారా? వాళ్ళు పెట్టిన కాడ అందరు కలిసి అల్లినవి ఉంటాయి. మన దేవతల కాడ పెట్టినవి కూడా గవే ఉంటాయి. మన పూర్వీకులు చచ్చిపోయిన కాడ కూడా మేము పోతే ఇప్పుడు ఫ్లవర్ మార్కెట్ పోతే మోంజా మార్కెట్ దగ్గర పోతే అది ఎవడల్లిండో ఏం తెలుస్తుంది? నేను చూసిన కళ్ళతో చూసిన. రాండ్రి మీకు శంకర్ నగర్ స్లమ్ కాడికి పోదాం. ఏ స్లమ్ కాడికి పోదాం? స్లమ్ కాడ ఆ పేదోళ్ళు వాళ్ళ ఇళ్లలో మొత్తం గిట్లనే కూర్చొని ఇళ్ల కాడ కూర్చొని కుటీర పరిశ్రమ లెక్క అల్తా ఉంటారు. ఇది కూడా ఒక కుటీర పరిశ్రమనే. ఏ పువ్వులు ఎక్కడ పెడతావు, ఎక్కడ చేస్తావు అనేదే సోయిలేని దగ్గరకు వచ్చి మీరు అక్కడ ఏదో డివిజన్ తీసుకొచ్చి గివిళ్ళని పట్టుకొని మీరు ఎంత అంటే